తీర్మాన్ మల్లన్న గారు. నమస్కారం సార్. గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు సార్ నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి ప్రసంగంలో మొదటి పేజీలో చాలా అద్భుతమైనటువంటి వర్డ్, ప్రభుత్వం కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఒక భవిష్యత్తును రూపొందిస్తున్నది అనేటువంటి పాయింట్ను పెట్టినారు సార్. సో ఈ భవిష్యత్తును రూపొందించే కార్యక్రమాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే ఈ కార్యక్రమం ఇందులో భాగంగా సార్ గవర్నర్ గారి స్పీచ్లో భాగంగా ఒకసారి చూస్తే సార్ ఇక్కడ క్లియర్గా $3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం గురించి గవర్నర్ గారి ప్రసంగం నుంచి ప్రభుత్వం చెప్పించింది సార్. $3 ట్రిలియన్ ఎకానమీ అంటే సార్ చైనాను దాటాలి సార్. మనం చైనా గ్రోత్ రేటును దాటాలి. ఇది ఇంపాసిబుల్ సార్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే సార్ కేవలం నోటి మాటలు కాదు సార్, లెక్కలతో చూసుకుంటే సార్ ఏడాదికి 14% గ్రోత్ రేట్ అవసరం సార్. ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు జరగలేదు సార్. ఒకవేళ జరిగితే వరల్డ్ రికార్డే సార్. ఇక $3 ట్రిలియన్ కావాలంటే సార్ కనీసం 1 ట్రిలియన్ పెట్టుబడి కావాలి సార్. అంటే సుమారు 80 నుంచి 85 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి సార్. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి సార్, ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. 40-45 వేల కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నాం సార్. మనం రోజు రొక్కం బలాదూరు కథ మనది. ఇవాళ తెచ్చుకుంటే తప్ప ఇవాళ మళ్ళా పూటకు వెళ్ళినటువంటి పరిస్థితి. మనం $3 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. ఆశపడడం తప్పు కాదు సార్, ఎవరికైనా విజన్ ఉండాలి సార్. కానీ ఈ ప్రసంగంలో ఎట్లుందంటే సార్ ప్రభుత్వ వాదన జూట్ బోల్తే హీ విజన్ బడావునా చాయి అన్నట్టుంది. కథ అట్లా కనిపిస్తూ ఉంది సార్. జిఎస్డిపిలో కూడా సార్ జిఎస్డిపిలో 50% హైదరాబాద్ నుంచి ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 50% సార్. చాలా గమ్మత్తి విషయం సార్. క్యూరు ఇంకో రేరు అని ఇవి పెట్టినారు కదా సార్. ఇక్కడ ఈ హైదరాబాద్ క్యూర్లు రేర్లు అన్ని కలుపుకుంటే కూడా సరిపోదు సార్.